హలో క్రికెటర్స్, ఇవాళ విజయవాడ పొన్నమిగట్లో జరగబోయే కౌంటీ మ్యాచ్ భవానీపురం బురహాన్ వర్సెస్ శ్రీకాకుళం శివ. నా కౌంటీ ఏంటి? 3 ఓవర్లు 48. మరి 3 ఓవర్లు 48 పరుగులు కొట్టడానికి బురహాన్ రెడీగా ఉన్నాడు. ఎవరు గెలుస్తారు చూద్దాం. ఫస్ట్ బాల్ ఆఫ్ ది కౌంటీ మ్యాచ్ 6 రన్స్. బురహాన్ నుండి బ్యాక్ టు బ్యాక్ సిక్సెస్ అనే చెప్పాలి. బ్యాట్స్మెన్ బురహాన్ చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. అలా అనుకునే లోపు శ్రీకాకుళం శివ నుండి చక్కటి బౌలింగ్ ఫస్ట్ వికెట్ కోల్పోయాడు బురహాన్. మరొకసారి ఆఫ్ స్టంప్ కొట్టే ప్రయత్నంలో టాప్ ఎడ్జ్ అయింది బంతి. 2 పరుగులు వచ్చాయి. మళ్ళీ అదే మాదిరి బ్యాట్స్మెన్ బురహాన్ నుండి బంతి టాప్ ఎడ్జ్ అయ్యి గాల్లోకి. కీపర్ వెళ్ళాడు. క్యాచ్ కి పడతాడు లేదా? పట్టాడు. 2వ వికెట్ కోల్పోయాడు బురహాన్. ఇంకా బురహాన్ కొట్టాల్సింది చాలా, అది కూడా ఒక్క వికెట్ మీద. ఇలాంటి టైంలో శివ ఫుల్ టాస్ చేసినా లూజ్ బాల్ వేసినా బురహాన్ కొట్టే ప్రయత్నంలో ఏ మాత్రం తేడా జరిగిన మ్యాచ్ మటాష్ అనే చెప్పాలి. జస్ట్ మిస్. క్యాచ్ అయితే క్యారీ అవ్వలేదు. 6 రన్స్. 5 బాల్ 16 వన్ సైడ్ గా కొడతాడన్న బురహాన్. విన్నారుగా మరి. అక్కడ ఆడియన్స్ అందరూ 5 బాల్ 16 అంటే బురహాన్ కొట్టేస్తాడని కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. మరి కొడతాడు లేదో చూద్దాం. వికెట్ పోతుందన్న ప్రెషర్ లో బ్యాట్స్మెన్ బురహాన్ నుండి కింద కాడడం చూస్తున్నాం మనం. అన్నయ్య చెప్పిన 5 బాల్ 16లో 2 బాల్ అయిపోయినాయి. ఇంకా 3 బాల్ మాత్రమే మిగిలినాయి. కానీ కొట్టాల్సింది 14 పరుగులు. 3 బాల్ 14 పరుగులు అంటే మామూలు విషయం కాదు. మరొకసారి బంతి గాల్లోకి మిడ్ వికెట్ మీదుగా క్యాచ్ పట్టాడు ఫీల్డర్. బట్ బౌండరీ బయటికి వెళ్ళాడని బ్యాటింగ్ టీం వాళ్ళు, లేదని బౌలింగ్ టీం వాళ్ళు. అది 6 కాదో తెలుసుకోవడానికి అన్నయ్య వాళ్ళందరూ బయలుదేరారు బౌండరీ బయటికి. ఇప్పుడు జరిగే డిస్కషన్ మీ కళ్ళతో చూడండి, నోటితో నవ్వండి, టోటల్ గా ఎంజాయ్ చేయండి. బట్ ఫైనల్ గా పెద్దరాడి తీర్పు లాగా ప్రేక్షకుల తీర్పు అనేది పర్టికులర్ గా ఇంపార్టెంట్. కాబట్టి 6 అవుటో కమెంట్ చేయండి. ఎందుకంటే మ్యాచ్ అయితే జరగలేదు. మ్యాచ్ కంటే కూడా డిస్కషన్ ఎక్కువసేపు జరిగింది. అది అవుట్ అయితే శివ అని, 6 అయితే బురహాన్ అని కమెంట్ చేయండి. మన కౌంటీ మ్యాచెస్, మన కౌంటీ స్టైల్ నచ్చితే గనక ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి.